హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిబుల్ కల్చర్. జగన్నాథ సహస్రధార స్నానం 14 రోజుల పాటు గర్భాలయం మూసివేత ఎందుకు, ఎప్పుడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ పవిత్ర ఆచారం జ్యేష్ఠ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. జ్యేష్ఠ మాసంలోని పౌర్ణమి రోజున సహస్రధార స్నానం చేస్తారు. ఆ రోజును దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున ఆలయ ప్రాంగణంలోకి భారీ సంఖ్యలో భక్తులు భారీగా తరలి వస్తారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం దేవస్నాన పూర్ణిమను జూన్ 22, 2024 శనివారం జరుపుకున్నారు. సహస్రధార స్నాన ఆచారం ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజున పూరిలోని జగన్నాథ దేవాలయంలో జగన్నాథుడు, అతని సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రలకు సహస్రధార స్నాన ఆచారం నిర్వహిస్తారు. ఈ ఆచారం చాలా వైభవంగా జరుపుతారు. జూన్ 22వ తేదీన సహస్రధార స్నాన కార్యక్రమం నిర్వహించిన విధానం. సహస్రధార స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆచారం జగన్నాథుని రథయాత్రను నిర్వహించే ప్రధాన ఆచారాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇందుకోసం 108 కుండలలో పవిత్ర జలం నింపి స్వామివారికి స్నానం చేయిస్తారు. ఇటువంటి పర్వదినం ఈ సంవత్సరం జూన్ 22న వచ్చింది. అందుకే ఆ రోజు జగన్నాథుడు, అన్న బలభద్రుడు, సోదర సుభద్రలకు సహస్రధార స్నాన ఆచారం నిర్వహించారు. సహస్రధార స్నాన ఆచారం ప్రక్రియ. దేవస్నాన పూర్ణిమ రోజున జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలను భక్తుల ముందు స్నానం చేయించడానికి తీసుకువస్తారు. ఈ ఆచారాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు పూరికి చేరుకుంటారు. ఈ సమయంలో దేవతామూర్తులను స్నాన మండపానికి తీసుకువచ్చి ఆలయంలోని బావిలో పవిత్ర నీటితో స్నానం చేయిస్తారు. ఈ కాలంలో అనేక రకాల మతపరమైన ఆచారాలు కూడా జరుగుతున్నాయి. పూలు, కుంకుమ, గంధం, కస్తూరి వంటి వాటిని 108 కుండల నీటిలో కలిపి స్నానం చేయించడం వల్ల స్నానం చేసే నీరు మరింత స్వచ్ఛంగా, సువాసనగా మారుతుందని నమ్ముతారు. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక ఆచారాలు నిర్వహిస్తారు. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం. స్నానాచారం పూర్తయిన తరువాత జగన్నాథుడికి సాధారణ వస్త్రధారణ చేస్తారు. జగన్నాథుడు సాధారణ దుస్తులు ధరించి ఉంటాడు. మధ్యాహ్నం సమయంలో జగన్నాథుడిని వినాయకుడి రూపంలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. భగవంతుని వేషధారణలో జరిగే ఈ ఆచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు నుండి 14 రోజుల పాటు గర్భాలయాన్ని మూసివేసి దైవ దర్శనాన్ని నిలిపివేస్తారు. సహస్రధార స్నానం అనంతరం జగన్నాథ ఆలయంలో స్వామివారి దర్శనానికి అనుమతి ఉండదు. ఈ సమయంలో ఆలయ ప్రధాన గర్భగుడి తలుపులు మూసివేయబడతాయి. భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోలేరు. ఇది దేవుని విశ్రాంతి సమయంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవులను స్నానం చేయించడం వల్ల జ్వరం వస్తుందని నమ్ముతారు. ఈ కాలాన్ని అనవాసర లేదా అజ్ఞాతవాసమని అంటారు. ఇలా 14 రోజుల పాటు స్వామివారి గర్భగుడి తలుపులు మూసివేస్తారు. ఈ 14 రోజులు జగన్నాథ, బలరామ, సుభద్రాదేవుల విగ్రహాలను పునఃస్థాపన చేస్తారు. విగ్రహాలకు చందనం పూసి ప్రత్యేక మందులతో చికిత్స చేస్తారు. ఇది దేవుడు కొత్త జీవితాన్ని పొందే సమయంగా పరిగణించబడుతుంది. కన్నుల పండుగ 14 రోజుల తర్వాత ఆషాఢ మాసంలోని శుక్లపక్షం ప్రతిపాద తిథి నాడు 15వ రోజున ఆలయ తలుపులు తిరిగి తెరవబడతాయి. ఈ ప్రత్యేకమైన రోజును కనుల పండుగగా జరుపుకుంటారు. ఈ ఆచారంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలకు కొత్త కనులు అందించబడతాయి. ఈ రోజుని నేత్రోత్సవం అని అంటారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ రథయాత్ర సమయంలో భగవంతుడు జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి భారీ రథాలలో కూర్చొని వీధుల్లో ఊరేగుతారు. ఈ భారీ రథాలను వందలాది మంది భక్తులు లాగుతారు. ఈ జగన్నాథ రథయాత్ర ఎలా జరుగుతుంది? వాటి విశేషాలేమిటి? అంత పెద్ద రథాలను ఎలా తయారు చేస్తారు? ఎవరు తయారు చేస్తారు?
ఇలాంటి విశేషాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. Like, share and subscribe our channel AAA Culture for more videos.